ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలామంది నాకు ఒక సాంగ్ అయితే పంపించారు. ఇది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే నేను చూషినా కాబట్టి. అంటే 'మల్లెపూల మల్లేష' అని ఉంది కదా! 'టాక్సీ మల్లేష' సంథింగ్. ఆ సాంగ్ మీదైతే చేషినా. బాగా వచ్చిందని అనిపిస్తుంది నాకు. లిరికల్ ప్లస్ ఫోటో ఉంటది. చూద్దాం ఒకసారి. మల్లెపూల అరె మల్లెపూల నువ్వు మల్లెపూల టాక్సీ తేరా మల్లె నువ్వు మల్లెపూల టాక్సీ తేరా మల్లె ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటేందంటే కామెంట్ అయితే చేయండి. 3డీ వీడియోస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. 3డీ వీడియో చేయాలని నాకు చాలా అనిపిస్తుంది. కానీ ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు. చూస్తలేరు. అదే ఒక బాధ ఉంది. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ అయితే కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికి ఫాంట్ కూడా ఇచ్చాను. ఈ వీడియో కింద ఉంటది. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ అయితే ఇలాగైతే ఉంది. ఫాంట్ అయితే చెప్పాను కదా! ఇంతకుముందు ఒక వీడియోలో అయితే యూజ్ చేసిన. అది రీల్ వీడియో అనుకుంటా. రీల్ వీడియోలో అయితే ఒకటి యూజ్ చేసిన. ఫాంట్ ఉంటే చాలా మంచిది. లేకపోతే నేను ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఫాంట్ కూడా బాగా అనిపించింది. లేకపోతే మీరు వేరే ఫాంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. అన్ని ఫాంట్స్ బాగానే ఉంటది. అంటే ఎట్లా అంటే ఒకటి తెలుగు ఫాంట్, ఒకటి తెలుగు కాదు. ఒకటి హ్యాండ్ రైటింగ్ ఫాంట్, ఇంకోటైతే నార్మల్ ఫాంట్ ఉంటది కదా! అలా ట్రై చేసినా కూడా బాగానే అనిపిస్తది. కానీ దానికంటే ఇదే బాగా లుక్ ఉందని అనిపిస్తుంది నాకు. ఓకే. చూడండి బాగా అనిపిస్తుంది. ఓకే. దీనికి షాడో ఎఫెక్ట్ కూడా ఉంటది. గ్లో ఎఫెక్ట్. డెఫినెట్‌లీ అదే గ్లో మీరు కంటిన్యూ చేద్దామంటే కంటిన్యూ చేయండి. లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేసేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకైతే ఇక్కడైతే ఒక బేసిక్ చెప్తాను. ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉంటది. ఇందులో ఈ 4 గ్రూప్స్‌ని మనం వేరే చోట్ల అయితే మళ్ళీ పేస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్టింగ్‌లో 3 ఫోటోస్ ఉన్నాయి కదా! ఇవి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీకు ఐడియా ఉంది. చేంజ్ చేసుకోవచ్చు మీరు. కానీ ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోండి. 4 గ్రూప్‌ని కాపీ చేసుకోండి. మళ్ళీ మధ్యలో లిరిక్స్ వస్తది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మల్లేష అనే టెక్స్ట్ వస్తది కదా! దాని తర్వాత మళ్ళీ ఈ మనం కాపీ చేసుకున్నాం కదా! 4 గ్రూప్స్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఈ గ్రూప్ ఎక్స్ట్రా ఉంటది కాబట్టి ఈ 4ని సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కట్ అవుతుంది. ఇప్పుడు 4 దాంట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. గ్రూప్ సెలెక్ట్ చేసి మీరైతే ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. బాయ్స్ ఫోటోస్ పెట్టినా కూడా బాగా సింక్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ 3 ఫోటోస్ వస్తది. ఓకే. ఈ గ్రూప్ తర్వాత మళ్ళీ 3 ఫోటోస్ వస్తది. ఇక్కడ పేస్ట్ చేయండి. లాస్ట్‌లో మళ్ళీ 3 ఫోటోస్ వస్తది. ఓకే. అంటే ఈ మల్లేష అనే వర్డ్స్ తర్వాత ఏదైతే బీట్ వస్తదో దానికి మాత్రమే సింక్ అయ్యేలాగా ట్రై చేసినా మీరు డెఫినెట్‌లీ మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే. మీకు బాగా మీరు ఒకసారి అందుకోసమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి చూడండి. ఓకే. నైస్. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈజీగా అయితే ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. దాని తర్వాత ఈ వీడియోని మీరైతే పైన షేర్ ఐకాన్‌లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ దగ్గర కొంచెం క్వాలిటీ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు నేను చాలా రోజుల నుంచి నేను చెప్పేది మీకు చెప్తాను. ఇక్కడైతే మీరైతే క్వాలిటీ అయితే మీరైతే ఇక్కడ మనకు చూసుకుంటే ఈ క్వాలిటీ ఉంది కదా! దీన్నైతే మీరు కొంచెం లో అయితే అసలు చేయకండి. మాక్సిమం ఎంత మీకు ఎక్స్‌పోర్ట్ అవుతుందని అనిపిస్తో అంత అయితే ఎక్స్‌పోర్ట్‌లో చేయండి. బాగుంటది. ఓకే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.